హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ తిరుగబ్బాయి. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మైలారం గ్రామంలోని పాపయ్య అనే వ్యక్తి దగ్గరికి అయితే మనం వచ్చాం. ఇతని పరిస్థితి చూసిన తర్వాత మీకేమనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఓకే తాతగారు, మరి ఇంకేంటి మరి విశేషాలు? అంతా ఓకే కదా? కన్ను ఆగబడట్లేదు, ఒక కన్ను ఆగబడుతుంది, ఒక కన్ను ఆగబడట్లేదు. ఇంట్లోనే ఉంటున్నారా లేదంటే ఇంట్లోనే పడుకొని ఉంటారు? పొద్దుగా పడుకొని ఉంటారా? మరి అప్పుడప్పుడు లేచి అలా తిరుగుతూ ఉండాలా? అదే ఇంట్లోనే తిరుగుతూ ఉండాలి. అప్పుడప్పుడు తిరుగుతుంటే మీకు కూడా కొంచెం ఫ్రీగా ఉంటది, ఆరోగ్యంగా ఉంటారు. పడుకొని ఉంటే ఏమైతే ఇంకా డల్ అయిపోతారు మీరు. మరి చలి ఎలా ఉంది? మరి చలి బాగా పెడుతుంది కదా. కొడుకులు ఉన్నారా? కొడుకులు లేరా? అంటే బిడ్డలా లేదంటే? కొడుకులు అయితే లేరు. మరి ఇంకా మొత్తం నీకు అమ్మమ్మేనా? ఇంకా ఇప్పుడు ఇంకిద్దరే ఉంటున్నారు. ఇంకేమున్నాయి మరి మీ సమస్యలు ఏమన్నా? పింఛన్ వస్తుందా మరి? తాతకు వస్తుంది. కూర్చోమ్మా, కూర్చో. ఏం కదా, కూర్చో. నువ్వు కూర్చో. నీకు రావట్లేదా పింఛను? ఎంత ఇస్తున్నారు పింఛన్? 2000. మరి 2000 సరిపోతున్నాయా? మరి మందులు గిందులు ఏమన్నా? ఆరోగ్యం అయితే ఓకే కదా? తాతగారికి ఒక్కరికే పింఛన్ వస్తుంది, మీకైతే రావట్లేదు. ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు. తాతగారు వచ్చే పింఛన్తోనే మీరు జీవనం కొనసాగిస్తున్నారు. పనికి వెళ్ళి చేత కావట్లేదు. ఇన్ని రోజులు పనికి వెళ్ళారా? మరి చలికాలం వచ్చింది కాబట్టి మీకైతే నేను ఒక తాతగారికి అయితే ఒక చెద్దరు తీసుకొచ్చిన. మరి అమ్మమ్మ మరి మంచి ఫుడ్ పెడుతుందా? మరి కమ్మటైన వంటలు. మరి మీకోసం ఈరోజు మరి ఒక చెద్దరు తెచ్చిన. మరి చలికాలం వచ్చింది కదా, ఒక చెద్దర. అండ్ ఈ రోజు వరకు అయితే మంచి కమ్మటి భోజనం పెడతాను. అయితే ఎగ్ బిర్యానీ తెచ్చిన మీకోసం. తింటారా మరి? చలికాలం వచ్చింది కాబట్టి మంచిగా ఇట్లా కప్పుకోవాలా. మంచిగా కప్పుకుంటే నీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటది. సరేనా? జాగ్రత్త మరి ఆరోగ్యం. మరి చలికాలం ఎప్పుడు పాడు చేసుకోవద్దు ఆరోగ్యం. స్ట్రాంగ్ ఉండాలి నువ్వు. జాబ్ ఏం లేదు, అది తినండి. మరి ఈరోజు నా వంతు. ఓకేనా తాత? మరి ఆరోగ్యం జాగ్రత్త. మరి వెళ్తాన్నా. అది ఒకరికి పింఛన్ వస్తుంది. పొద్దాకలు పడుకొని ఉంటారా తాతగారు? తిను. మరి తినగలుగుతున్నావా? సరే మరి తాతగారు, ఆరోగ్యం జాగ్రత్త. మరి